వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ప్రభుత్వం అంటే అధికారమే కాదు, అంతకంటే ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలి. ప్రభుత్వం అంటే ఆజమాయిషి కాదు, అంతకంటే ఎక్కువ ప్రజలకు సేవ చేయాలి. ప్రభుత్వం అంటే శిక్షించడం, బెదిరించడం, కఠినంగా వ్యవహరించడం కాదు, అంతకంటే రక్షించడం, ప్రజాభిప్రాయానికి విలువనివ్వడం, మాటను నిలబెట్టుకోవడం వంటివి చేయాలి. మరి ప్రజాప్రభుత్వం అంటే అన్నింటిలోనూ మెరుగ్గా వ్యవహరించాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కారణం, గడిచిన 10 రోజుల నుంచి గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల అమ్మకం వివాదంగా మారి సుప్రీంకోర్టుకు చేరి అన్ని నిలిపివేయమని ఆదేశాలు జారీ చేసేంత వరకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో బాధ్యత, సంరక్షణ, అభిప్రాయానికి విలువనివ్వడం అనే అంశాల్ని ప్రజాప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా అంటే మైసూర్ పాక్లో మైసూర్ పట్టణాన్ని వెతికినట్టేనని ఇట్టే అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత కూడా ఈ ప్రజాప్రభుత్వంలోని నేతల తీరును చూస్తుంటే మరింత విస్మయం కలుగుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధుల కంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులకు ఎక్కువ బాధ్యత ఉంది. అందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒకరు. ఎందుకంటే ఆయన 1986లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ హిస్టరీ చదివారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా పలు సందర్భాలు తెలిపారు. గత ఎలక్షన్ అఫిడవిట్లో కూడా పేర్కొన్నారు. మరో వ్యక్తి దుద్దిల శ్రీధర్ బాబు. ఆయన 1990 నుంచి 92 వరకు హెచ్సియులో ఎంఏ ఆర్ట్స్ చదివారు. మరి హెచ్సియు పూర్వ విద్యార్థులైన ఈ ఇద్దరు అధికారంలో ఉన్నారు కాబట్టి వీరు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తమకు విద్యాబుద్ధులు నేర్పించి ఈరోజు మంత్రుల స్థాయికి తీసుకొచ్చిన హెచ్సియు భూముల్ని వేలం వేయాలనే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? గురువారం సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కార్యాలయం నుంచి ఒక ప్రకటన జారీ అయ్యింది. ఇందులో మామూలుగానే బీఆర్ఎస్ను తీవ్రంగా విమర్శించారు. అది పర్వాలేదు, విమర్శించడం తప్పు కాదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన సంఘటనలు కూడా తక్కువేం కాదు. అయితే మంత్రి దుద్దిల్ల కార్యాలయం నుంచి వెలువడ్డ పత్రికా ప్రకటనలో ఒక చోట 25 ఏళ్లుగా ఖాళీగా ఉన్న 400 ఎకరాల్లో ఏవో కొన్ని పిచ్చి మొక్కలు పెరిగాయి అంటూ హైదరాబాద్ యూనివర్సిటీలో జరుగుతున్న చెట్ల నరికివేతకు ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్న అంశాన్ని పరిశీలిద్దాం. సుప్రీంకోర్టు ఆర్డర్లో ఒక చోట మా ఆదేశాల మేరకు సంఘట స్థలమైన గచ్చిబౌలిలోని 400 ఎకరాలను రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ పరిశీలించి మాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో పొదలు, చెట్లు, చిన్నవి, మధ్యస్థంవి, కొన్ని పెద్దవి కూడా కొట్టేసి ఉన్నట్టు, పెద్ద యంత్రాలతో కొద్ది రోజులుగా సుమారు 100 ఎకరాల్లో విధ్వంసం చేసినట్టుగా కనబడింది. అక్కడ నెమళ్ళు, జింకలు, పక్షులు కనబడ్డాయి. పక్కనే చిన్న నీటి సరస్సు ఉంది. పక్కనే యూనివర్సిటీ పరిపాలన భవనం, దాని పక్కన 3 హెలిప్యాడ్లు ఉన్నాయి అంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అంటే హైకోర్టు రిజిస్ట్రార్ చెప్పిన దానికి మంత్రి దుద్దిల్ల కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో చెప్పిన పిచ్చి మొక్కలు అనే దానికి ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి గమనించండి.